హాయ్ గైస్, ఈరోజు నేను డ్రై చికెన్ రెసిపీ చేసుకుంటాను. దానికని చెప్పేసి మసాలా ఇలా ధనియాలు కొన్ని మిరియాలు, ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నా, కొంచెమంత చెక్క, ఒక 3 లవంగాలు, ఒక టీ స్పూన్ పైన జీలకర్ర బాగా వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ను బాగా కడిగేసి ఉప్పు పసుపు వేసి నేను ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. తర్వాత కొంచెమంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెమంత కరివేపాకు వేసేసి ఆనియన్ను బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నా. నేను ఆనియన్ తొందరగా వేగే దానికోసమని కొంచెమంతా సాల్ట్ వేసుకున్నా. నేను ముందుగా చికెన్లో వేసుకున్నా అని చెప్పిన కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వేసుకున్న సాల్ట్ వేసేసి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో చికెన్ వేసేసిన. కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత చికెన్ యాడ్ చేసుకున్నా. చూడండి, చికెన్ బాగా ఫ్రిడ్జ్లో బాగా ఊరింది. ఇలా చికెన్ వేసేసుకొని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి నేను నీళ్ళన్నీ పోవాలని చెప్పి వేయించుకున్నా. చూడండి, ఇలా నీళ్ళన్నీ ఊరి అన్నీ మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. వేసేసి బాగా కలిపి ఒక హాఫ్ నిమ్మ చుక్క కలుపుకోవాలి. నిమ్మ చుక్క కలుపుకుంటే కనుక చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ వేసుకున్నా నేను. మీరు మీ కారాన్ని బట్టి, పులుపుని బట్టి వేసేసుకోండి. కారం కూడా మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 4 మిరపకాయలు వేసేసిన. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. చూడండి, చికెను ఇలా వేగుతుంటే బాగా తినాలనిపిస్తుంది. నోరు ఊరిపోయేటట్టుగా చాలా బాగా స్మెల్ వచ్చింది. వేయించుతుంటే పైన కొంచెమంత పుదీనా, కొద్దిగా పుదీనా, కొంచెమంత కొత్తిమీర వేసి